హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 16వ తారీఖు బుధవారం రోజు ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు 17వ తారీఖు 4వ నెల 2025 గురువారం రోజు ఉదయం ఆచరించుకునే పూజ కూడా చెప్పడం జరుగుతుందండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వారు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, బుధవారం. ఇవాళ చతుర్థి, అనురాధ నక్షత్రం. తృతీయ అయిపోయి చతుర్థి ప్రారంభమైంది. సాయంత్రము దగ్ధయోగం ఉంది. ఈరోజు అమృత యోగం ఉంది, దగ్ధయోగం ఉంది. రెండు ఒకటే రోజు కలిసి రావడం ఇది ఒక ప్రత్యేకమైన రోజు అండి. సూర్యోదయంతో అమృత యోగం అండి, సూర్యాస్తమయంతో దగ్ధయోగం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు మంత్రబలంలో మనం దారిద్రము దగ్ధమైపోయేందుకు ఈ మంత్రబలాన్ని జపించడం వల్ల చాలా విశేషమైన శక్తి ఉంటుంది మనలో. కాబట్టి ఈరోజు జపించవలసిన మంత్రం ఓం ధూం దుర్గాయ నమః, ఓం ధూం దుర్గాయ నమః, ఓం ధూం దుర్గాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే అందరూ 108 సార్లు జపించుకోండి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ మంత్రాన్ని జపించడం వల్ల చాలా అనుకూలతగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అది జపించలేము అనుకున్నవారు ఇంకా ఏ దేవుళ్ళ మంత్రాలైనా ఈరోజు జపించడం వల్ల చాలా అనుకూలత అనేది మనకి కలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ ఏదైనా మంత్రాన్ని జపించుకోండి 108 సార్లు. ఎందుకంటే ఈరోజు అమృత యోగము అదేవిధంగా దగ్ధయోగం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మనలో ఉన్న దగ్ధం అనేది దహించవేయబడుతుంది. అదేవిధంగా చాలామంది విధి రాత నమ్ముతూ ఉంటారు. కొందరు తలరాతని మార్చుకోలేము అనే మాట కూడా మనలో చాలామంది అంటూ ఉంటారు, వింటూనే ఉంటారు. మనము ఆచరించే సంచిత కర్మలను బట్టి మనం ఎలాంటి కర్మలు ఆచరిస్తున్నాము, ఎలా బ్రతుకుతూ ఉంటాము అనేది ఉంటుంది. మన సంచిత కర్మలను బట్టి అంటే మనం చేసే పనులను బట్టి మంచి పనులా చెడ్డ పనులా అనేది ఒక మనిషి జీవితము 100 సంవత్సరాల వయసు అయితే అందులో మనం చేసే కర్మలను బట్టి మన ఆయుష్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే చెడు బానిసలకి అలవాటైపోయి, చెడు వ్యసనాలకి అలవాటైపోయి, చెడు తిరుగుళ్ళకి అలవాటు పడిపోయిన వారు అర్ధాంతరంగానే వాళ్ళ జీవితం అనేది ముగుస్తుందండి. వాళ్ళు చేసే సంచిత కర్మలు అంటే వాళ్ళు చేసుకున్న వాటిపైన ఆధారపడి వాళ్ళు 100 సంవత్సరాలు జీవించవలసిన వాళ్ళు 50 సంవత్సరాల వయసులోనే అర్ధాంతరంగా మరణిస్తారు. అది కూడా ఒక పాపంగానే ఆ కర్మలు అనుభవించాల్సి వస్తుంది. అదే మనము చేసే పనులు మంచి అనుకోండి, అంటే ఉదాహరణకి మనం ఉదయాన్నే లేచి మంచిగా మెడిటేషన్ చేసుకోవడము, యోగా చేసుకోవడము, లేదంటే మనం తినే ఆహార పదార్థాలు మంచి పద్ధతి ప్రకారంగా తినడము అలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం జీవించే కాలం అనేది కాస్త వ్యవధి పెరుగుతుంది. అర్ధాంతరంగా మనకి మరణాలు అనేవి సంభవించకుండా ఆరోగ్యవంతంగా ఉండడం వల్ల కొంచెం నెమ్మదిగా మనము మరణించడం జరుగుతుంది. కాబట్టి అది మన చేతిలోనే ఉంటుంది. మన నుదిటి రాతని మార్చుకోవచ్చు. అలాంటి దాన్ని ఆచరిస్తే ఎలాంటి కర్మ అయినా కూడా మన పైన ఆధారపడి ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, 50 సంవత్సరాలకే అలా స్వర్గస్థులు అవుతూ ఉంటారు. అలా మన స్వకర్మ చేసే ఫలితాలపైన మనం ఆధారపడి అనేది ఉంటుంది. స్వేచ్ఛ ఆత్మద్రోహం చేసిన వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే అర్ధాంతరంగా ఆయుష్ను క్షీణింపచేస్తారు కాబట్టి వాళ్ళు స్వతహాగా వాళ్ళకి వాళ్ళే ఆత్మద్రోహం అని చేసిన వాళ్ళు అయిపోతారు. ప్రారబ్ధ కర్మ వల్ల నీ ఆయుష్ క్షీణిస్తుంది. నీ కర్మ వల్ల మంచి పనులు చేస్తే ఆయుష్ వృద్ధి చెందుతుంది. అంటే మనం చేసే పనుల వల్ల మన ఆయుష్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇందాక మన తలరాతని మనం మార్చుకోవచ్చు. మన మరణము చేతిలోనూ లేదు, మన జననము మన చేతిలోనూ లేదు. మనము చేసేది అంటే ఇప్పుడు మనం అనుభవించే జీవితం మాత్రం మన చేతిలోనే ఉంది. మనం పేదవారింట్లోనైనా జన్మించవచ్చు, అంధకారంలోనే జన్మించవచ్చు, లేదా ఇంకా ఏ ఇబ్బందులతోటైనా జన్మించవచ్చు. ఎలాంటి ఇంట్లోనైనా మనం జన్మించి ఉండవచ్చు. కానీ మనము పెద్దయినాక మనం ఆచరించే
జ్ఞానము, మనము చేసే పనులను మనం దాన్ని బట్టి మన జీవితము మనము ఆధారపడి ఉంటుంది. అంటే మనము ఏదైనా పని చేసి సంపాదించి అలా కష్టపడి చేయడం వల్ల మిగతా జీవితము మనకు ప్రజెంట్ నడిచే జీవితం అంతా మన చేతిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ పుట్టుకతో నుదుటి రాత అనేది నీపైనే ఉంటుంది. పెరుగుతుంటే అది మార్చుకుంటూ రావచ్చు. పుట్టినప్పుడు మాత్రం నుదుటి రాత అనేది రాసిపెట్టి ఉంటుంది. కానీ మనం పెరుగుతూ ఉంటే అది మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే మనం శ్రమించి కష్టపడి పని చేసి సంపాదించుకొనైనా బ్రతకవచ్చు. మనం జ్ఞానాన్ని విద్యని నేర్చుకొని అలానైనా బ్రతకవచ్చు. కానీ నేను పేదవాడిని, నేను ఏమి చేయలేను, నేను అజ్ఞానిని అని పడకుండా ఏదైనా చేయగలగాలి. అనుకుంటే సాధిస్తే, శ్రమిస్తే అది సాధించుకోవచ్చు. నా అదృష్టం లేదు అనుకుంటూ మాట్లాడొద్దు. శ్రమించినప్పుడు అదృష్టం అదే మనను వరించుకుంటూ మన దగ్గరికి వస్తుంది. దీని నుంచి కష్టపడడం నేర్చుకుంటే దేన్నైనా కానీ సాధించవచ్చు. శ్రమ అనేది ఉంటే నుదుటి రాతను కూడా మనం మార్చుకోగలుగుతాము. ఒక చిన్న కథ అండి. ఒక మహారాజు ఒక రాజ్యంలో ఉండేవాడు. అతడికి బాగా ఆత్మమిత్రుడైన ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. అతను తన స్నేహితుడు కూడా తనకి ఏదంటే అది, అంటే ఎలాంటి కష్ట సమయాల్లో కానీ ఆపద సమయాల్లో కానీ తన వెంటుండి ఉండేవాడు రాజు వెంబడి. కానీ అతడు ఒకరోజు రాజు దగ్గరికి వచ్చి, రాజుగారిని మీ గుర్రం ఒకసారి ఇవ్వరా, నేను వేరే ఊరికి వెళ్ళాలి, నా భార్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్పి నాకు ఈరోజు ఒక మృత్యుదేవత మన ఉద్యానవనంలో కనిపించింది. ఆమె నా కళ్ళల్లోకి చూస్తున్న కళ్ళల్లో ఈరోజు నువ్వు మరణిస్తావని చెప్పడం జరిగింది. అందుకని నేను మా భార్య తల్లిగారింట్లో ఉంది, తన దగ్గరికి వెళ్తాను, ఒకసారి మీ గుర్రం ఇవ్వరా అని అడిగారు. అప్పుడు ఆ రాజు కాదనలేక తనకు ఎంతో సహాయం చేసి ఉన్నాడు కాబట్టి ఆ గుర్రాన్ని, అక్కడ ఉన్న నల్ల గుర్రాన్ని తీసుకొని వెళ్ళు, అది బాగా ఉరుకుతుంది అని చెప్పి తిరిగి వస్తుండగా రాజుకి ఆ మృత్యుదేవత ఉద్యానవనంలోనే మళ్ళీ కనబడుతుంది. ఏంటి, నువ్వెవరు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతాడు. అడిగినాక రాజుతో ఆ మృత్యుదేవత అంటుంది కదా, మీ స్నేహితుడు, మీ ఆప్తమిత్రుడు ఉన్నాడు కదా, తను వాళ్ళ అత్తగారింటికి తన భార్య వద్ద ఉన్న గ్రామానికి ఎప్పుడు వెళ్తాడు, అతను వెళ్తే నేను మృత్యు రూపంలో వెళ్ళి అతన్ని సంహరిస్తాను అని తనతో చెప్పినాక రాజు చాలా బాధపడతాడు. అలాగే తన ఆప్తమిత్రుడైన అతను వెళ్తాడు తన భార్య వద్దకు. వెళ్ళినాక అక్కడ అతనికి మృత్యు అనేది వచ్చేసి తను మృత్యువాత పడతాడు. నా విధి రాతను మనం ఎవరం కూడా మార్చలేము అని తెలియజేయడం జరిగిందండి. అంటే మనము విధిరాతలో మృత్యు ఉందని మనం ఈ చోట నుండి వేరే చోటకి వెళ్ళినా కూడా అది మనకి తప్పకుండా వస్తుంది. కానీ తలరాతని మాత్రం మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే తలరాత అనేది మన చేతులతోటి మనం కూడా రాసుకోవచ్చండి. మనం కష్టపడి పనిచేసి ఏదైనా శ్రమించి సాధించాలి అనుకుంటే మాత్రం ఏదైనా సాధించగలుగుతాము. అదేవిధంగా మనము ఆచరించే యజ్ఞ హోమాలు, దాన ధర్మాలు ఇలాంటి వాటితో కూడా మన నుదుటి రాత అనేది మారుతుంది. విధి రాత అయితే దేనిని ఎవరు ఏమి చేయలేరు. విధిరాతను తలరాత వేరు, విధిరాత వేరు, తలరాత వేరండి. బాగా గుర్తుపెట్టుకోండి. తలరాతని మార్చుకోవచ్చు కానీ విధిరాతని మనం మార్చలేము. మన చేతిలో ఏది కూడా లేదు. ఈరోజు సాంప్రదాయంలో చిన్న విషయం తెలియజేయడం జరిగిందండి. గురువుగారు ఒకరోజు ఎక్కడికో వెళ్తున్నారంట. తను వెళ్తూ ఉండగా తన పక్కన కూర్చున్న వ్యక్తి గురువుగారిని అడిగారంట, నుదిటి పైన 3 పట్లు ఇట్లా రాస్తూ ఉంటారు కదా, అది ఎందుకు రాస్తారు అని అడిగారంట. ఆ 3 పట్లు అనేవి మన తలరాతని మారుస్తాయా అని అడిగారంట. అంటే ఇట్లా విభూది అడ్డధారణ చేస్తారు కదా అండి, అదండి. అలా అడిగితే తను అన్నారంట కదా, అలా రాస్తే వాళ్ళ తలరాత మారుతుందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ జతలో ఉన్నవారు మాత్రం వాళ్ళ తలరాత మాత్రం మారుతుందని గురువుగారు సమాధానం చెప్పారంట. ఈ 3 పట్లు త్రికాలాన్ని చూపిస్తుంది. అంటే అవి ఒకటి రాత్రి, ఒకటి పగలు, ఒకటి ప్రజెంట్ నడుస్తున్నది. ఆ 3 సమయాలను చూపిస్తుంది అని అర్థమని గురువుగారు తెలియజేయడం జరిగిందంట. అదేవిధంగా
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా 3 విధాలుగా మన దాంట్లో చూపిస్తుంది. అందులో ఒకటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. అదేవిధంగా సరస్వతి, పార్వతి, లక్ష్మి ఈ ముగ్గురు దేవతలు కూడా త్రిమూర్తులు కూడా ఆడ ఉంటారు. ఈ 3 ఉన్న అంటే ఈ మూడిటికి అర్థము మన కాలంలో భవిష్యత్తు కాలము, వర్తమాన కాలము, భూతకాలము ఈ 3 కాలాలు అని దానికి అర్థం అని చెప్పారు. అంటే దానిలో చాలా అంతరార్థం ఉందంట అండి. ఆ 3 అలా ధారణ చేయడం వల్ల అంటే నేను ఇన్ని రోజులు వచ్చిన దారి మర్చిపోవద్దు అనేది ఒక అర్థం అంట. రెండవ దానికి అర్థము దాన్ని అనుభవంగా తీసుకొని ప్రస్తుతము ఎక్కడికి వెళుతున్నానో తెలుసుకోవాలి. రాబోయే కాలంలో ఎక్కడ చేరుతాము మన గమ్యాన్ని అని అర్థం అంట అండి రెండోది. మూడోది నేను రచించుకున్న నా అంతరార్థము ఉన్నది అని మూడోదానికి అర్థం అంట అండి. ఇలా 3 పట్లు చేయడం వల్ల దానికి అర్థము అదే అంట అండి. ఇది ప్రతిరోజు శివారాధన చేసేవారు నుదుటిన భస్మం అనేది పెట్టుకోవాలంట. ఇలా పెట్టుకోవడం వల్ల మృత్యు దోషాలు, అపకంటక దోషాలు, అపమృత్యు దోషాలు ఏవి కూడా మన దరిదాపులకు చేరవంట. సాక్షాత్తు ఆ శివుడే మనను రక్షిస్తూ ఉంటాడంట అండి. ఈ నుదుటిన విభూది అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది కామధేను నుండి వచ్చిన భస్వం కాబట్టి మనకి శివుడు మనంబడి ఎప్పుడు శివరక్షణలాగా ఉంటుంది. అదేవిధంగా గంధధారణ కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఇది దారిద్రాన్ని, దురదృష్టాన్ని దూరం చేస్తుంది. ఈ గంధమును పెట్టుకోవడం వల్ల పంచభూతాల అనుగ్రహము అన్నీ కూడా మన పైన, లక్ష్మీ అనుగ్రహము, నారాయణుల అనుగ్రహము అనేది కూడా మన పైన ఉంటుంది. ఎక్కడ గంధం బొట్టు ధరిస్తారో అక్కడ ఖచ్చితంగా లక్ష్మి అనేది ఉంటుంది. దారిద్రం అనేది దూరమై, దూరదృష్టం ఏదైనా ఉన్నా కూడా అది దూరమై మనను అదృష్ట దేవత అనేది వరిస్తుంది అని అర్థం అండి. కాబట్టి ఇవి ఎప్పుడు కానీ మన నుదుటి పైన ధరించడం చాలా అనుకూలత అని చెప్పాడండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. అంటే రేపు గురువారం నాడు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు ఉదయాన్నే గురువారం కాబట్టి మీరు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలతోటి అభిషేకం చేయాలండి. లేదంటే ఆ విగ్రహం లేదనుకోండి, వాసుకి మాత విగ్రహాలు కానీ, నాగదేవతడి విగ్రహాలు కానీ, లేకుంటే సుబ్రహ్మణ్య స్వామిది ఏదైనా ఉంటే దానికి పాలతోటి అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత అది పాలు ఉంటాయి కదా, దాన్ని తీర్థంలాగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా వివాహం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా తెలియజేయడం జరిగిందండి. రేపు మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్న వారికి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. ఇంకొకటి కూడా తెలియజేయడం జరిగిందండి. రేపు దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని దత్తాత్రేయ స్వామి ముందు కూర్చొని పసుపు రంగు పుష్పాలని సమర్పించుకోవాలి. ఏవైనా 3 రకాల నైవేద్యాలను పెట్టి పూజించుకోవడం వల్ల ఉద్యోగం లేని ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఈ 3 పూజలు ఉన్నాయి కదా అండి, ఎవరికి అనుకూలమైన పూజని వాళ్ళు ఆచరించుకోండి. అలా ఆచరించడం వల్ల మీకు దాంట్లో విజయం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము. ఈరోజు సంకష్ట చతుర్థి కాబట్టి ఖచ్చితంగా ఈ యోగక్షేమాన్ని ఆచరించుకోండి. వినాయకుడికి గరికతోటి కానీ, తెల్ల జిల్లేడుతో కానీ పూజించుకోవాలండి. పూజించుకొని స్వామివారికి యాలకులతో చేసిన మాలని అలంకరించాలి. వీలైతే వినాయకుడికి మోదకాలు అంటే చాలా ఇష్టం కాబట్టి నైవేద్యంగా చేసి సమర్పించుకోండి. ఇలా ఇదంతా చేయలేదు అనుకునేవారు వినాయకుడిని పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని అయినా పఠించుకోండి. ఉప్పు లేని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అప్పుల బాధలు దూరం అవుతాయి. మనలో చెడు దగ్ధమయ్యేందుకు జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. విఘ్నాలు తొలగిపోయి మనం గమ్యాన్ని చేరుకునేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు సంకష్ట చతుర్థి కాబట్టి అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.